కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి. కరుణా సాగర యేసయ్యా, కను పాపగణను కాచితివి. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. పరిశుద్ధ బైబిల్ నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకై ఈ లోకానికి దిగి వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చారు. మానవునిగా, మనిషి కుమారుడుగా, పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలోకి ఆయన సంచరించు ఆయన లోకానికి వచ్చారు. అందుకని వచ్చిన వంటి వాడు ఆయన ఏం చేశాడో బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. అందుకని ఇక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలు బైబిల్లో మనం చూడొచ్చు. మనము వేటి నుండి రక్షింపబడితిమి, మనము వేటి నుండి రక్షింపబడితిమి అనేది బైబిల్లో మనం చూడొచ్చు. దేవుడు మనల్ని ఏ స్థితిలో నుండి రక్షించాడు, ఏ స్థితిలో మనల్ని ఉంచాడు, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మన స్థితి ఏంటనేది పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభు చెప్పినటువంటి విషయాలు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకు ఆయన దిగి వచ్చాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచి ఒక చిన్న మాటని దయచేసి మనం చూద్దాం. బైబిల్ నుండి ఒక వాక్య భాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో రాయబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యం, అదేనా? ఆగండి ఆగండి ఆగండి, మీకు అందరికి తొందర ఎక్కువ. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపముల నుండి, అది పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభు చెప్పబడిన మాట ఏంటంటే, యేసయ్య చక్కగా చెప్తున్నాడు. మొదట నేను మీకు చెప్పాను, మనము వేటి నుండి రక్షింపబడితిమి, మనము వేటి నుండి రక్షింపబడితిమి అనేవంటి విషయాన్ని మనస్సులో, హృదయంలో దాన్ని ఏం చేయాలంట, జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆ తరువాత వంటి మాటని మనం జాగ్రత్తగా వినాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, వారి పాపముల నుండి ఆయనే, చెప్పండి, ఆయనే రక్షించును. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమైంది మాట? మనము వేటి నుండి రక్షింపబడితిమి అంటే, మొదటిగా మనం చూస్తే పాపములో నుండి దేవుడు మనలను రక్షించున్నాడు అని అర్థం. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చినట్లు? ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఏంటండి? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? దేని కొరకు వచ్చాడు? ఏం చేయటానికి వచ్చాడు అనేవంటి విషయాన్ని చూస్తే బైబిల్లో తేటగా రాయబడింది. తన ప్రజల యొక్క వారి పాపముల నుండి ఆయన రక్షించటానికి యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే మీరు సమాధానం చెప్తారు, నేను ప్రార్థనకు వచ్చానండి అంటారు. మరి ప్రార్థనకు వచ్చినోడు చేయాల్సిన పని ఏంటి? దేవుని సన్నిధికి వచ్చిన నీవు, ప్రార్థనకు వచ్చిన నీవు చేయాల్సిన పని ఏంటంటే రావటం, మోకరించటం, ప్రార్థన చేసుకోవటం, పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టడం, ఏంటండి ఆ తర్వాత ఆరాధనలో పాలు పొందటం, అయిపోయిన తర్వాత వాక్యాన్ని వింటూ చక్కగా దేవుని సన్నిధిలో ఉండాలి. కొందరు వస్తారు, ఏం చేస్తుంటారు చెప్పండి? ప్రైజ్ ద లార్డ్. ఏం చేస్తారంటే వారి మనస్సులో ఉన్నదే చేస్తారు. వారి తలంపులో ఏదైతే మనసులో ఆడుతుంటుందో అదే చేస్తుంటారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఆయన వచ్చాడంటే తన ప్రజల యొక్క పాపముల నుండి వారిని రక్షించటానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని వేటి నుండి మనము రక్షింపబడుదుము, రక్షింపబడితిమి అనేవంటి విషయాన్ని చూస్తే మొదటిగా మనం చేసిన పాపములను బట్టి యేసయ్య ఈ లోకానికి మన కొరకు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి ఆయన ఏం చేశాడో మీకు అందరికీ తెలుసు. బైబిల్ జ్ఞానం తెలిసిన వంటి వాళ్ళు, బైబిల్ ఉన్న వాక్యం అనుభవం తెలిసిన వంటి వాళ్ళకి, లోకస్తులకు కూడా తెలుసు ఆయన ఎలాంటి వాడు, ఏం చేశాడు, ఎవరి కొరకు వచ్చాడు, ఎవరి కొరకు చనిపోయాడు అనేది అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అందుకని యేసయ్య పని ఏంటంటే ఆయన పలుమార్లు చెప్తూ వచ్చారు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటకు మాత్రమే వచ్చాను. యేసు ప్రభు వారు చెప్తూ వచ్చారు, నా తండ్రి పని మీద నేను ఉన్నాను, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుతాను, నేను ఆయన పని మీదనే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చేవాడికి దేవుని సన్నిధిలోనే మనసు ఉండాలి. మందిరానికి వచ్చిన వాడు మందిరంలో కూర్చొని వాక్యం మీద, పాటల మీద, చెప్పే ప్రతి మాట మీద ధ్యానం పెట్టాలి, కానీ దరిద్రపు అలవాట్లు ఉండకూడదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభు మన కొరకు వస్తే నువ్వు ఎవరి కొరకు వచ్చినట్లు? ఏంటండి? యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మరి నువ్వు మందిరానికి ఎవరి కొరకు వచ్చినట్లు? దేవుని వాక్యాన్ని వినటానికే, మనసు మార్చుకునేదానికే, లేకపోతే నీకు అవసరమైన వ్యక్తుల కొరక, ఎవరి కొరకు వచ్చినట్లు? యేసయ్య మన కొరకు వచ్చినట్లు మనము కూడా దేవుని సన్నిధిలో మన పాపముల నుండి విడుదల పొందటానికి మనము దేవుని మందిరానికి వచ్చాం. ప్రార్థనలో కూర్చోకుండా, ప్రార్థన చేసుకోకుండా, సమయాన్ని పాటించకుండా, సమయోచితమైన ఆలోచన లేకుండా కొందరు మాట్లాడుతుంటారు, అయ్యా నాకు కాళ్ళు నొప్పులు తగ్గట్లేదు, నడుము నొప్పులు తగ్గట్లేదు, మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు, తల భారంగా ఉంది, కుటుంబంలో సమస్యలు ఎక్కువైపోయినాయి అని చెప్తూ ఉంటారు. ఎట్లా అవుతుంది చెప్పండి? క్రమమునకు ఉందా? పద్ధతి ఉందా? భయము భక్తి అనేది ఉందా? నువ్వు క్రమాన్ని పాటిస్తే దేవుడు నీ చేతులు ఎందుకు కార్యం చేయడు? నీలో పద్ధతి లేదు, క్రమం లేదు, మర్యాద లేదు, మంచితనం లేదు, మరి దేవుడు ఎలా కార్యం చేస్తాడు? అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారే మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల నుండి ఆయన మనల్ని రక్షించను. అందుకని బైబిల్లో రాసిన మాట ఏంటి?
తన ప్రజలను, అది ఏమంటున్నాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటి? తన ప్రజలను వారి పాపం నుండి. మనమందరము ఎవరి ప్రజలమంటే దేవుని ప్రజలు, యేసయ్య పిల్లలము, ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. మన కొరకు యేసయ్య వచ్చి మనల్ని రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటను కూడా మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడితిమి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని, చెప్పండి, ఏటి నుండి రక్షించాడంట? ఆయన ద్వారా ఉగ్రత నుండి మనలను, చెప్పండి, ఉగ్రత నుండి మనలను ఆయన రక్షించెను. ఈ రోజున ప్రపంచంలో మన అన్ని ప్రాంతాలు చూస్తున్నాం. దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితం ఈ పక్కింట్లో ఏం జరుగుతుందో ఆ పక్కింట్లోకి తెలిసేది కాదు. ఊర్లో కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో కావచ్చు, దేశంలో, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడ ఏం జరిగినా ఎవరికి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు చూడండి, ప్రతి సెకండ్లో, ప్రతి నిమిషంలో ఏం జరిగినా అప్పటికప్పుడే అప్లోడ్ అవుతుంటుంది. ఏంటిది? మీడియా ద్వారా, టీవీల ద్వారా ఎప్పుడప్పుడే మొత్తం బయటికి వస్తూ ఉంటుంది. కాలం మారే కొంది మనం కూడా మారాలి. పరిస్థితులు మారే కొంది ప్రభావము మనుషుల మీద ఎక్కువ పడుతుంది. అందుకని జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో దేవుని కోపమునకు గురి కాకుండానట్లు, ఆయన ఉగ్రతకు గురి కాకుండానట్లు ఆయన ద్వారానే మనము రక్షణ పొందుకోవాలి. అందుకని దైవజనుడైన పౌలు గారు ఈ విషయాల్ని చక్కగా చెప్పాడు. ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎవరి ద్వారా? మత్తయి సువార్తలో మనం చదివాం. మత్తయి సువార్తలో మనం చదివింది ఏంటి? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించువాడు. తన ప్రజలు అంటే ఎవరు? తన స్వకీయ జనము, తనను నమ్మిన వంటి ప్రజలు. ఆయనను నమ్మి తన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆయన సన్నిధిలో ఎవరైతే నిలబడుతున్నారో దేవుడు అటువంటి వారిని ఏం చేస్తాడంట? రక్షిస్తాడు. తన ప్రజలు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నీవు ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నీవు చెప్పుకోవటానికి సరైన వంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావా? నేను నా దేవునికి కుమారుణ్ణి, నేను యేసయ్య కుమార్తెను అని నువ్వు చెప్పుకోగలుగుతున్నావా? ఆ స్థితిలో నువ్వు ఉన్నావా? అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ భూమి మీద వచ్చే ప్రతి ఉగ్రత నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు. తప్పనిసరిగా దేవుడు కాపాడుతాడు. ఓ 10 రోజుల క్రితం, 10-15 రోజుల క్రితం భయంకరమైన వంటి భూకంపం
ఏంటండి? భయంకరమైనవంటి భూకంపం. పెద్ద పెద్ద బిల్డింగులు, 20, 30, 40 అంతస్తులు బిల్డింగులు నామరూపాలు లేకుండా పోయాయి. కారణం ఏంటి? దేవుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు. దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. సమస్తమును ఆయన చేయగలడు. ఒక ప్రాంతంలో ఒక ఆయన చిన్న గుడిసె కట్టుకొని ఉన్నాడు. చిన్న గుడిసె ఒకటి కట్టుకొని అందులోనే నివాసం చేస్తున్నాడు. అతడు పేదవాడేం కాదు, మంచి డబ్బు ఉన్న వ్యక్తి, అన్నీ ఉన్నాయి. కానీ చిన్న గుడిసె ఒకటి కట్టుకొని అందులోనే నివాసం చేస్తున్నాడు. ఒక ఆయన అడిగాడు, ఏంటండి, ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి కదా, నీ తోటి వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి, మరి నువ్వెందుకు కట్టుకోలేకపోయావంటే ఆయన అన్నాడంట, వచ్చేటప్పుడు ఏమీ తేలేదు, పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాము, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోలేం, ఒత్తు చేతులతోనే వెళ్తాం. ఈ 4 రోజుల జీవితానికి ఎందుకంటే ఇదంతా, అందుకని ఈ గుడిచే నాకు చాలే అని చెప్పి అన్నాడంట. మీడియా వాడు ఊరుకుంటాడా? గెలికి 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 తీస్తుంటాడు. ఇప్పుడు మీ పక్కన కూర్చున్నారు కొంతమంది, మిమ్మల్ని గిల్లుతూనే ఉంటారు వాక్యం అయిపోయేదాకా. ఏంటి సంగతి చెప్పండి, ఏంటి సీరియస్గా మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, నీకేమన్నా తెలుసా అని ఏం చేస్తుంటారు చెప్పండి? పక్కన కూర్చున్న వ్యక్తిని గిల్లి 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 చివరికి కూటమైపోయే లోపు వాక్యం వినకుండా చేసేస్తారు. మొత్తానికి ఆ వ్యక్తిని చెప్పారంట, ఎందుకు నీవు డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎందుకు నువ్వు బిల్డింగ్లు కట్టుకోలేదంటే అప్పుడు చెప్పాడంట, భూకంపాలు వస్తే ఇవన్నీ ఉంటాయా? అందులో నివసించేవాడు ఒక్కడైనా బ్రతుకుతాడా? అందుకని ఆ భయంతో నేను ఏ బిల్డింగులు కట్టుకోలేదు, అందుకని గుడిసెలో నివాసం చేస్తున్నాను అన్నాడంట. గమనించండి, మనిషికి మరణం ఎలా వస్తుందో ఎవరికి కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి ఈ వ్యక్తిని అడిగినప్పుడు ఇలా చెప్పాడు, భూకంపాలు వస్తే ఇవేమీ కూడా నిలబడవు, నా గుడిసె మాత్రం ఏమీ కాదండి, అది పడ్డ కూడా నాకు ప్రమాదం ఏముండదు అన్నాడంట. మొత్తానికి జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఒకరోజు ఇతను వెళ్ళి ఇంట్లో పండుకున్నాడు, ఆ గుడిసెలోనే పండుకున్నాడు. అతను పండుకొని ఉన్నప్పుడు చిన్న కర్ర అండి, చిన్న కర్ర, మరి దానికి సరిగ్గా కట్టలేదో లేకపోతే ఏమైందో, ఆ కర్ర చిన్నగా జారి వచ్చి అతని మీద పడింది. అతని మీద ఇది ఈ భాగంలో పడేసరికి పండుకున్నవాడు పండుకున్నట్టే ప్రాణాన్ని వదిలేశాడు. అతను అనుకున్న ఆలోచన ఏంటి? ఎటువంటి ప్రమాదంలో నేను చిక్కుకొనకూడదు, ఎటువంటి ప్రమాదకరమైన స్థితిలో చిక్కుకొనకూడదని తను ఆలోచించాడు, ఎన్నో చేశాడు. చివరికి చిన్న కర్ర తన మీద పడితే ప్రాణము పోయింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ఈ కొన్నిసార్లు చాలా ప్రాంతాల మనం చూస్తుంటాం, అనేక భూకంపాలని, సునామీ అని, రకరకాల పరిస్థితులు ద్వారా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ మనం మాత్రం క్షేమంగా ఉన్నాం. కారణం ఏంటి తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు లోక సంబంధమైన సాతాను ఉగ్రత నుండి ఆయన మనల్ని రక్షిస్తూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని రోమపత్రికల్లో ఈ మాటను రాశాడు, కాబట్టి ఆయన రక్తము వలన
ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి, దేని ద్వారా మనం ఉగ్రత నుండి తప్పించబడతామంటే యేసయ్య రక్తము ద్వారా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడాలి. యేసయ్య రక్తంలో నీ పాపము కడగబడాలి. సర్వ శరీరం కడగబడాలి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ పాపము కడగబడాలి యేసయ్యలో. పాపము నుండి విడిపించగలిగిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచన చేసినా అన్నీ కూడా వ్యర్థం అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. 10వ వచనంలో కూడా ఒక మాట రాశారు. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానము పరచబడిన వారమై ఆయన జీవించుట చేత నిశ్చయముగా రక్షింపబడుదుము. ప్రైజ్ ద లార్డ్. మొదట మనం ఎవరమంటే దేవునికి విరోధులము. దేవునికి విరోధులం. దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారం. పరిశుద్ధాత్మ దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా జీవించాం. ఎలా అనే వంటి విషయాన్ని చూస్తే, యేసయ్యను వెరుగక మునుపు ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా నీవు జీవించావు. నువ్వు ఇష్టం వచ్చినట్టు జీవించటం దేవునికి ఇష్టం లేదు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారండి. ఆ 2 పిల్లల్ని తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళని వదిలేసామనుకోండి, వాళ్ళు తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారా, చెడ్డ పేరు తెస్తారా? చెప్పాలి కొంచెం. వాళ్ళు మంచి పేరు తెస్తారా, చెడ్డ పేరు తెస్తారా? 100% చెడ్డ పేరును మాత్రమే తెస్తారు. వారు తెలుసో తెలియకో చేసిన పొరపాట్లను బట్టి, వారు మాట్లాడే మాటను బట్టి, వారికి ఉన్న పరిస్థితిని బట్టి 100% తల్లిదండ్రులకు, ఆ కుటుంబానికి చెడ్డ పేరే తెస్తారు. ఆ పేరును బట్టి ఇద్దరు బాధపడతారు. ఎవరు? తల్లి తండ్రి ఇద్దరు బాధపడుతుంటారు. బాధపడే ముందు నీ పిల్లల విషయంలో నువ్వు జాగ్రత్త పడినట్లయితే నీకు ఈ చెడ్డ పేరు రాదు. అందుకని ఒకప్పుడు మనం లోకానుసారంగాను, శరీరానుసారంగాను, ధనాపేక్ష కలిగిన వారమై ఇష్టానుసారంగా మనం జీవిస్తూ వచ్చాం. అందుకని బైబిల్ రాయబడినటువంటి విషయాన్ని చూస్తే, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారము. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఎవరి ద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాము? చెప్పండి, ఎవరి ద్వారా? మధ్యవర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవునికి, భూమి మీద నివసించుచున్న మనకును, మన ద్వారా చెప్పండి, మనకును తండ్రి అయిన దేవునికి మధ్య వర్తిగా యేసుక్రీస్తు వారు ఉంటూ ఆయన మరణము ద్వారా మనము ఆయనతో సమాధాన పడేటట్లు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడి పౌలు గారు ఈ విషయాన్ని చెప్పారు. అయితే తర్వాత మాట కూడా రాశారు. అయితే అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతిశయపడుచున్నాను. ఆయన ద్వారానే మనము ఇప్పుడు
సమాధాన స్థితిని పొంది ఉన్నాము. గట్టిగా కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి విషయంలో ఒకటి, లోక సంబంధమైనటువంటి సాతాను ఉగ్రత నుండి ఒకటి రక్షించబడ్డాం. రెండోది, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో సమాధానము పరచబడ్డం. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆయన ద్వారా సమాధాన స్థితిని మనం ఇప్పుడు పొందుకొని ఉన్నాం. సమాధాన స్థితిని మనం ఇప్పుడు పొందుకున్నాం. ఎలా పొందుకున్నావు అనేటువంటి విషయాన్ని చూస్తే మత్తయి సువార్తలో మనం చదివాం. మరొకసారి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, చెప్పండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రజలమైన మనలను ఆయన రక్షించుకున్నాడు. కొందరికి కొన్ని సందేహాలు ఉంటాయి. నన్ను రక్షిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా, నన్ను కాపాడుతాడా, నేను మంచోడిని కాదు, నేను మంచిదాన్ని కాదు, నేను చెడ్డోడిని చెడ్డదాన్ని, నేను దుర్మార్గపురాల్ని, ఇలాంటి వ్యక్తినైన నన్ను నా ప్రభు కాపాడుతాడా, నన్ను రక్షిస్తాడా అని కొన్ని సందర్భాల్లో తమ జీవితంలో అనుకునేవంటి వాళ్ళు లేకపోలేదు. అనుకుంటూ తన జీవితంలో బాధపడేవంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నేనంటాను, తప్పనిసరిగా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తప్పనిసరిగా దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, దేవుడు నిన్ను ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎలా కాపాడుతాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, ఎంతమంది మీరు దేవుని ప్రేమను పొందారో, ఎంతమంది ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారో నాకు తెలియకపోవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మీ విషయంలో మీ ఎడల ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నిన్ను రక్షించాలన్నా, దేవుడు నిన్ను కాపాడాలన్నా, ఆయనతో నువ్వు సమాధానపరచబడాలన్నా, ఆయనతో సమాధాన స్థితిని నువ్వు పొందుకోవాలన్నా నువ్వు చేయాల్సింది ఒకటే ఒక పని. చేసిన తప్పును సరిదిద్దుకొని ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో యేసయ్య కంటే గొప్పవాడు ఎవడు కూడా భూమి మీద లేడు. మనుషుల ముందు నీ గొప్పలు, మనుషుల ముందు నీ పలుకుబడి, మనుషుల ముందే నీ అరాచకాలు, మనుషుల ముందు మాత్రమే నువ్వు గొప్పవాడిగా అనిపించుకొని ఉండవచ్చేమో, కానీ దేవుని ఎదుట ఎంత మాత్రమును కూడా పనికిరాదు అనే సంగతి ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనం చూడొచ్చు, ధనవంతుడు, పేద లాజరు. ధనవంతుడు, పేద లాజరు గురించి మనం చూస్తే, ఈ ధనవంతుడు పేదవాడిని ఏ రోజు కూడా పట్టించుకొనలేదు. మంచి బట్టలు కట్టుకోవటం, సరదాగా తిరగటం, నలుగురు ముందు పొగిడించుకోవటం, జై కొట్టించుకోవటం, అంత తప్ప మరొకటి ఏమీ లేదు. ఉన్న సొక్కను ముందుకు వెనక్కి లాక్కోవటం తప్ప ఏమీ లేదు. నేనంటే ఏమనుకున్నావు అని నలుగురికి చెప్పుకోవటం తప్ప ఇంకేమీ ఉండదు. మొత్తానికి ఇద్దరు చనిపోయారు.
వీళ్ళిద్దరూ ఎవరు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారంట? ఒక ఆయనేమో నరకానికి వెళ్ళిపోయాడు, ఒకరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నారు. ఒకరేమో అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఈ ధనవంతుడేమో కేకలు పెడుతున్నాడు. ఎక్కడ? పాతాళంలో. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. నేను ప్రభువును నమ్మటానికి ముఖ్యమైన కారణాలు నా జీవితంలో ఉన్నాయి. సామాన్యంగా నేను యేసు ప్రభువుని నమ్మను. కొన్ని సందర్భాల్లో నన్ను నేనే నమ్మను, కొన్ని సందర్భాల్లో నన్ను నేనే నమ్మని రోజులు కూడా ఉన్నాయి. అంతటి భయానకమైన స్థితిలో బ్రతుకున్నోడిని నేను. అంతటి భయంకరమైన స్థితిలో బ్రతికాను. పొరపాటును కూడా ఎదుటి వ్యక్తిని నమ్మను, నమ్మే పరిస్థితులు కోల్పోయాను. కారణం ఏంటి తెలుసా? నేను జీవించుచున్న ప్రాంత పరిస్థితులు, ప్రభావాలు నన్ను అలా చేశాయి. ఆ స్థితిలో నుండి బయటికి పట్టడానికి కొన్ని సంవత్సరాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రభువైన యేసుక్రీస్తును ఎప్పుడైతే నేను నమ్మానో, సత్యాన్ని గ్రహించాను, గుర్తించాను, ఏది శాశ్వతం కాదని విడిచిపెట్టి ప్రభు మార్గంలో జీవించటానికి ఇష్టపడ్డాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని కొన్ని సందర్భాల్లో కొందరు మాట్లాడేవంటి మాటను బట్టి తిరిగి మాట్లాడకుండా, చూసి చూడనట్టుగా, విని విననట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం. చెవులుండి కూడా చెవిటోళ్ళలాగా, కళ్ళు ఉండి కూడా గుడ్డోళ్ళలాగా, నోరుండి కూడా మూగోళ్ళలాగా కొన్ని సందర్భాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. గల కారణం నీతి న్యాయములు విరిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఏదో ఒక రోజున దేవుడు తప్పనిసరిగా న్యాయం చేస్తాడు. తప్పనిసరిగా దేవుడు న్యాయము చేస్తాడు. మనల్ని గురించి వ్యతిరేకంగా వైఖరి మాటలు, వెక్కిరింపు శాస్త్రాలు, పనికి మాలిన మాటలు మాట్లాడే వాళ్ళ నోళ్ళు ఏదో ఒక రోజు మూయబడతాయి. మన గురించి ఎవరైతే మాట్లాడతారో ఏదో ఒక రోజున తప్పనిసరిగా వాళ్ళ నోళ్ళు మూయబడతాయి. ఆ రోజు నువ్వు గుండెలు బాదుకున్న ప్రయోజనము ఉండదు, ప్రతిఫలము ఉండదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు భయంకరమైనటువంటి ఉగ్రత నుండి దేవుని ద్వారా తప్పించబడి దేవునితో సమాధానపరచబడ్డాడు. చప్పడు కొట్టు, హల్లెలూయా. భయంకరమైనటువంటి వ్యక్తి సౌలు. అలాంటి వ్యక్తి యేసయ్య ద్వారా తండ్రి అని దేవునికి ఎలా సమాధానపరచబడ్డాడంట? తన కుమారుడైన యేసు రక్తము ద్వారా ఆయన సమాధానపరచబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని కొన్నిసార్లు ఉన్నది ఎంతైతే అంత చెప్పుకొని గర్వపడేవాళ్ళు చాలామంది ఉంటారు. కొందరు లేమి స్థితిలో బ్రతుకుతూ దేవుని మహిమపరుస్తూ జీవించు వాళ్ళు లేకపోలేదు. అందుకని చదవబడిన ప్రతి విషయంలో కూడా జాగ్రత్త గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని మనము వేటి నుండి రక్షింపబడితిమి అనేవంటి విషయాన్ని చూస్తే, తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రైజ్ ద లార్డ్. రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడండి? ఉగ్రత నుండి. చెప్పండి, దేని నుండి? చెప్పండి, ఉగ్రత నుండి. ఆయన ద్వారా ఉగ్రత నుండి
రక్షింపబడుదుము. ఎలా రక్షింపబడాలంటే నువ్వేం చేయాలి? సమాధాన పడాలి. సమాధాన పడాలి. ఎవరితో? దేవునితో నువ్వు సమాధాన పడాలి. సమాధాన పడటం అంటే ఏంటి? భయముతోనూ భక్తితోనూ మందిరంలో కూర్చొని ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే జాగ్రత్తగా వింటావో అప్పుడే నువ్వు సమాధాన పరచబడ్డట్టు. రోజు ప్రార్థనే కదా, ఎప్పుడు ప్రార్థనే కదా, ఫోన్లు వస్తున్నాయి అని చెప్పి పరిగెత్తితే సమాధాన పడ్డట్టేనా? ఏదో ఒకరోజు ఆ ఫోన్ పగులుతుంది, నీ గోబ పగులుతుంది, సొట్టమూతి పెట్టుకొని రావాల్సి వస్తుంది మందిరానికి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో మరొక మాటను కూడా మనం చూద్దాం. మరొక మాట, యాకోబు 5వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో చెప్పబడుతున్న మాట ఏమిటి? ఇప్పుడు దాకా ప్రభు నమ్మాం, ప్రభు మార్గంలో నడిపించబడుతున్నాం. సజీవుడైన దేవుడు తప్ప మరొకడు లేడు అని మనము నమ్మి ఆయన మార్గంలో నడిపించబడుతున్న మనం, మన తోటి వారి నుండి మనము దేవుని మార్గముల నుండి తప్పిపోయిన వంటి వారిని నువ్వు ఏం చేయాలంట? మరలా చెప్పండి, ఏం చేయాలి? మరలా నువ్వు వారిని దేవుని సన్నిధికి తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. వారిని తిరిగి నువ్వు మళ్ళించాలి. వారు దారి తప్పిపోతుంటే నువ్వేం చేయాలి తెలుసా? వారిని మరలా దారి మళ్ళించాలి. ప్రైజ్ ద లార్డ్. తప్పు మార్గంలోనికి తీసుకెళ్ళకూడదు. లోక సంబంధమైన మార్గంలోనికి వాళ్ళని తీసుకెళ్ళకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన వెతుకుతున్నాడు. నేను చూస్తా ఉన్నా, చాలాసేపు నుంచి చూస్తున్నాను. వెతుకుతున్నాడు, ఎంతసేపటికి వెతుకుతున్నాడు. మమ్మల్ని అడగట్లేదు, ఎవరిని అడగట్లేదు, ఆయన ఎత్తుకులు ఆడుకుంటున్నాడు. ఉండి ఒక అర్ధగంట తర్వాత, ఏంట్రా బాబు ఏం ఎత్తుకుతున్నావు అంటే, దువ్వెని ఎత్తుకుతున్నాను అన్నాడు. నెత్తి మీద ఒక ఎంటికి కూడా లేదు. దువ్వెని ఎందుకు అడిగి? చెప్పండి. నెత్తి మీద చూస్తేనేమో బట్టతల, ఈయనకు దువ్వెన అవసరమా? ఈడ చేతగాని భక్తి ఇంకో చోటికి పోతే భక్తి వస్తుందే? చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాలను చాలా చక్కగా చెప్పాడు. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, 20వ వాక్యం, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఇక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 2 వచనాల్లో రాయబడినటువంటి ప్రతి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? ఒకటి, తొలగిపోయిన వంటి వారిని మరలా నువ్వేం చేయాలంట? మళ్ళించువాడుగా ఉండాలి, కానీ వాడితో ఆటలు ఆడుకోకూడదు. ఆడితో నువ్వు సహాసం చేసి నేను కూడా రావాలనుకుంటున్నాను, పో, బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు.
ప్రైజ్ దల్లా. శుభ్రంగా వెళ్ళు. ఎవ్వరు వద్దని వెళ్ళారు. మేము వచ్చిన కొత్తలో ఇక్కడ తపలాలు ఉన్నాయా, కీబోర్డ్లు ఉన్నాయా, రిథమ్ ప్యాడ్లు ఉన్నాయా? పాడిందే పాట పాసిపళ్ళు దాసుడని 2 బాక్సులు పెట్టుకొని ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు అన్ని ఇచ్చాడు. అన్నీ ఉన్నాయి అన్నవాడే గర్విస్తాడు, గడ్డి మేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం ఇలా చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని 20 వచనం చెప్పబడిన మాట ఏంటంటే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తనను తెలుసుకొనవలెను. ఒక వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు తిరిగి మరలా దేవుని సన్నిధికి నడిపించడానికి ప్రయత్నం చేస్తావో వాడి పాపములన్నీ ఏమైపోతాయంట? యేసయ్య రక్తములో కప్పివేయబడతాయి. యేసయ్య రక్తములో పాపములు కడగబడతాయి. అందుకని చదవబడిన ఈ ప్రతి విషయాల్లో జాగ్రత్త మనం గమనించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని నేను రాసుకున్నాను, నిత్య మరణము నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. నిత్య మరణము నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఒకటి పాపం నుండి రక్షిస్తాడు, రెండోది ఉగ్రత నుండి రక్షిస్తాడు, మూడోది నిత్య మరణము అంటే శాశ్వత మరణం. నిత్య మరణము నరకం అక్కడ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటను చెప్పారు. మరొక మాట, 4వ మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. సింహపు నోటు నుండి నన్ను రక్షింపుము, గొర్రెపోతుల కొమ్ముల నుండి నన్ను రక్షించుము. ఏంటంట? నన్ను రక్షించి నాకు ఉత్తరము ఇచ్చి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు దేని నుండి మనం రక్షిస్తాడంట? చెప్పాలి. సింహపు నోటి నుండి మనల్ని రక్షిస్తాడు. సింహం అనగా 2 రకాలు ఉన్నాయి. ఏంటండి? సాతాను నోటి నుండి, సింహం అనగా సాతాను నోటి నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దావీదు అంటాడు కదా, సౌలు దగ్గరికి వెళ్ళి, రాజుగారి దగ్గరికి వెళ్ళి అంటాడు, సౌలు దావీదు విషయంలో చూసి మాట్లాడతాడు, ఒరే నువ్వు చిన్నపిల్లడివి, నువ్వేం చేయగలుగుతావు? మేము చూడు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు, మాకే చేత కాలేదు, వాడిని జయించడానికి నువ్వు ఎంతటోడివి, వెళ్ళిపో అని అంటే, కాదు. అప్పుడు దావీదు అంటాడు, రాజుగారు నేను ఎలుగుబంటిని చంపాను, సింహాన్ని కూడా చంపాను, వీటితో పోలిస్తే వాడే అంతటోడండి అంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దావీదు అంటాడు, ఈ రెండిటితో పోలిస్తే ఇదంతా ఈడంతటోడు అంటాడు. సౌలు ఆశ్చర్యపడిపోయి అతన్ని పంపిస్తే అతడు ఏం చేస్తాడు చెప్పండి? గొల్లియాతును చంపి తలను తెగ నరుకొని తీసుకొని వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరో? తన ప్రజల వారి పాపము నుండి వారిని రక్షించువాడు. రక్షించటానికి ఎవరినైనా నిలబెట్టుకోగలుగుతాడు ఆయన.
తన ప్రజలను రక్షించుకునే దానికి ఎవరినైనా నిలబెట్టుకోగలుగుతాడు. గాడిద దవడ ఎముకను వాడుకున్నాడు, గడ్డి పొరకను వాడుకున్నాడు దేవుడు. వాటిని వాడుకున్నవాడు ఎవరిని నిలబెట్టుకోవడని నమ్మకం ఏముంది లేదు. ఎవరినైనా దేవుడు నిలబెట్టుకొని వాడుకోగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే యేసన్న గారు అనేవారు, వాళ్ళమ్మ పలుమార్లు తిట్టేదంట వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ. ఏమని? వీడు దేనికి పనికిరాడు, వీడు దేనికి పనికిరాడు, ఎట్ట బ్రతుకుతాడు ఏమో, వీడు పనికిరాడు పనికిమాలినోడు అని తిట్టారు. యేసన్న గారు మన ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, ప్రపంచానికి చాటి చెప్పాడు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ప్రపంచానికి చాటి చెప్పాడు. మోసేను గురించి రాయబడింది బైబిల్లో, మోసే లాంటి ప్రవర్త మరొకడు ఉండడు. హోసన్న మినిస్ట్రీలో యేసన్న లాంటి సేవకుడు మరొకడు ఉండడు. మరొకడు హోసన్న మినిస్ట్రీలో యేసన్న లాంటి సేవకుడు పుట్టడు. కొట్టమన్నప్పుడు కొట్టరు. వద్దులే ఆగండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. అందుకని దావీదు ఏం చేశాడంట? సింహాన్ని చంపాను, ఎలుగుబంటిని చంపాను అన్నాడు. మొత్తానికి అన్ని విధాలుగా దావీదుకు అన్ని వస్త్రాలు ధరింపజేసి వెళ్ళరా బాబు అంటే, ఇవన్నీ నాకు అవసరం లేదు, ఈ వాడిక లేదని చెప్పి వదిలేసి ఒడిశాల ఒకటి తీసుకొని సంచి ఒకటి దగిలించుకొని వెళుతూ ఒక 5 రాళ్ళు వేరుకొని వెళ్ళాడు. అన్ని రాళ్ళు ఉపయోగించాడా? చెప్పండి. ఒకే ఒక రాయి ఉపయోగించాడు. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవుడికి ఒక గురి ఉండాలి, ఒక ప్రాధాన్యత అనేది ఉండాలి. క్రైస్తవుడికి ఒక సంఘ సహవాసము క్రమము తెలిసిన వాడే ఉండాలి, పద్ధతులు తెలిసిన వాడే ఉండాలి, మంచి మర్యాదలు తెలిసిన వాడే ఉండాలి. ఇప్పటికి వస్తూనే ఉన్నారు ఆరాధనకి. ఇంకో 10 నిమిషాలు ముగిస్తాం. ఎందుకు వచ్చినట్లు? ఇంకో 10 నిమిషాలు ముగిస్తాం. దేనికి వచ్చినట్టు? నువ్వు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేసినట్టు? ఏంటండి? ఈ 6 రోజులు ఏం చేసావు? ఈరోజే అవసరం పడిందా నీకు పని? ప్రైజ్ ది లార్డ్. మీరు మంచి బుద్ధి గల వాళ్ళండి, తెలివి ఎక్కువ. మీకు తెలివి ఎక్కువ ఉన్నవాడే లేటుకు వస్తాడు. చూడండి, మంచి తెలివి గల్లోళ్ళు లేటుకు వస్తారు. తెలివి లేనివాడు 9 గంటలకు వచ్చి కూర్చుంటారు, పాపం కాసుకోని ఉంటారు. సొదొమ గొమొర్రా పట్టణం ఎప్పుడు దొంగలు పడుతుందా అన్నట్టుగా చూసుకుంటూ కూర్చుంటారు 9 గంటలకు వచ్చి. తెలివిగల్లోడేమో అంతా అయిపోయినాక బూడిద ఎత్తిపోద్దాంలేని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు చక్కగా ఈ విషయాన్ని తెలియచేశాడు. సింహము అనగా సాతాను నోటు నుండి దేవుడు మనలను రక్షించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, 1 పాపం నుండి, 2 ఉగ్రత నుండి, 3 నిత్య మరణం నుండి, 4 సింహం నోటి నుండి. అంటే సాతాను చేతిలో నుండి నేను విడిపించువాడు ప్రభువైన యేసుక్రీస్తు. మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎవరి చేతిలో పడకూడదని, ఎవరి చేతిలో నువ్వు అపహరించకూడదని. దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను కాపాడుతూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. అందుకు నువ్వేం కలిగి ఉండాలంటే కృతజ్ఞత కలిగి ఉండాలి. మరొక మాట, లూకా సువార్త 19వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, మనం చూద్దాం. 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 1 సాతాను నోటి నుండి తప్పించుటకు వచ్చాడు. 2 నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసయ్య వచ్చాడు.
ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎన్నో పనులు ఉంటాయి. ఏంటంటే ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులన్నిటిని మానేసుకొని ఆయన సన్నిధికి వచ్చారు. మీరు ధన్యులు. పనులన్నీ పక్కన పెట్టేశారు. ఆ పనులన్నీ పక్కన పెట్టేసి చెప్పండి ఎక్కడికి వచ్చారంట? దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని మేలు పొందుకోవాలని, వాక్యానుసారంగా నడిపించబడాలని దేవుని సన్నిధికి వచ్చారు. బాగుంది. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏమిటి? ఇక్కడ నశించిపోయింది ఎవరు? కొందరు పైన చూడటానికి బ్రహ్మాండంగా ఉంటారు, బాగా బ్రతుకుతున్నారు, డబ్బు ఉన్న వాళ్ళు, వాళ్ళకేమి హ్యాపీగా ఉన్నారు అని మనం అనుకుంటాం. కానీ వారి జీవితంలో నెమ్మది లేదు, సమాధానం ఉండదు, సంతోషము ఉండదు. ఒక చిన్న పొరపాటు చేశారనుకోండి, చూసిన వాళ్ళందరూ ఏమంటారు? వీడు పనికి మాలినడు, పనికి మాలింది. ఇంట్లో వాళ్ళందరినీ దేశించి త్రోసివేసి ఒంటరిగా బయటకు వచ్చేసింది. ఆవిడను తీసుకొని ఎవరో ఒక దాన్ని తీసుకొని వచ్చేసాడు, పనికి మాలినాడు, రకరకాలైన మాటలు. మనం కనపడ్డప్పుడేమో మంచి జంట, చూడముచ్చటైంది, చాలా చక్కగా ఉన్నారు, ఇద్దరు బ్రహ్మాండంగా ఉన్నారని మనల్ని ముందు అంటారు. మనం వెళ్ళిన తర్వాత ఏమంటారు చెప్పండి? దరిద్రుడు, పనికి మాలినడు, పనికి మాలింది, రకరకాలైన మాటలు. ఆ మాటలు మనకు విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడ లేని బాధ, ఎక్కడ లేని దుఃఖాన్ని కలిగిస్తుంది. కానీ జక్కయ్య జీవితంలో అదే జరిగింది. నశించిపోతున్నాడు. ఆర్థికంగా ఉంది, ఆర్థికంగాను శారీరకంగా అన్ని విషయాల్లో అతను ఆశీర్వదించబడ్డాడు. కానీ అది ఎలా ఆశీర్వదించబడ్డాడంటే లోకానుసారంగా దేవుడిచ్చింది మాత్రము కాదు, అన్యాయంగా అక్రమంగా సంపాదించుకున్నాడు. అందుకని బైబిల్లో రాసిన మాట, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ప్రైజ్ ద లార్డ్. 9వ వాక్యం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడు, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఎందుకు కొట్టమన్నానంటే ఇది ఇటు పక్క వాక్యం చదివినందుకు. పాపం ఇప్పుడు చదివారు వాళ్ళు. బైబిల్ చదవంటారంటే ఈరోజు చదివారు. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య చెప్తున్న మాట ఏంటి? నశించిన దాన్ని వెతికి రక్షించాడు. ఆ తర్వాత యేసు ప్రభువారు చెప్పారు, ఇతడు కూడా చెప్పండి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. మొదట నేనేం చెప్పాను? మనము వేటి నుండి రక్షింపబడితిమి, నాశనకరమైన గుంటలో నుండి మనము రక్షింపబడితిమి. నశించిపోతున్న మనల్ని యేసయ్య రక్షించాడు. నశించిపోకుండా ఉండునట్లుగా దేవుడు మనల్ని రక్షించాడు. నువ్వు నశించిపోకూడదని, తప్పుడు మార్గంలోకి వెళ్ళకూడదని, దేవుని సన్నిధికి దూరం కాకూడదని యేసయ్య యొక్క ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. అందుకని జక్కయ్యను దేవుడు ప్రేమించి అతన్ని గుర్తించి తనలో ఉన్న విశ్వాసమును చూసిన దేవుడు అతన్ని రక్షించి రక్షణ మార్గంలో నడిపిస్తూ ఈ మాటను చెప్పాడు. ఏమని? ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. ప్రైజ్ ద లార్డ్. 44వ అధ్యాయం, 44వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళు తీయాలి. 44వ అధ్యాయం 7వ వాక్యం. కీర్తనలు చూద్దాం ఏం చేస్తారని. ప్రైజ్ ది లార్డ్. చదవాలి. మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని దేశించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. ప్రైజ్ ద లార్డ్.
నా ప్రాణ ప్రియుడవు నీవే, నా ప్రాణనాథుడ నీవే. హల్లెలూయా. చెప్పడానికి చదవబడినటువంటి విషయంలో కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? మా శత్రువుల, చెప్పండి, మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడవు నీవే, మమ్మల్ని దేశించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. వాళ్ళు మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడకూడదు. ఏంటండి? ఆమె దేశించండి, నువ్వు కూడా దేశించకూడదు. వాళ్ళకు నోరుంది, మాట్లాడుతున్నారు అనుకొని నువ్వు మౌనంగా ఉండు, వాళ్ళే సిగ్గుపడతారు. ఏదో ఒకరోజు నీ దగ్గరకు వస్తారు, నీ కాళ్ళు పట్టుకునే రోజులు వస్తాయి. ఏదో ఒకరోజు నీ దగ్గరకు వచ్చి తన తప్పును ఒప్పుకునే రోజులు వస్తాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చక్కగా చెప్పాడు. ఏంటంటే మా శత్రువులు ఎవరాళ్ళు? కీర్తనకారుడు అంటాడు కదా, పాట పాడతాడు కదా, నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరికాటినను. హల్లెలూయా. చెప్పండి, ఎంతమంది చుట్టుముట్టినా ఏం చేసినా ఎవరు ఏమీ చేయజాలేరు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు ఏమి చేయకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించువాడవు, రక్షించువాడవు నీవే, మమ్మల్ని దేశించిన వారిని సిగ్గుపరచువాడవు నీవు. ఇప్పుడు మనకు బాధ అనిపిస్తుంది ఎవరైనా మాట్లాడినప్పుడు. చెప్పండి, బాధ అనిపిస్తుంది. నువ్వు అనుకోవచ్చు, నేనేం తప్పు చేయలేదు కదా, ఏ నేరం చేయలేదు కదా, నన్ను ఎందుకు అలా మాట్లాడాలి, నేను ఎవరి గురించి మాట్లాడలేదు కదా, ఎవరి దగ్గరికి నేను అన్యాయంగా చెప్పలేదు కదా, నా గురించి ఎందుకు మాట్లాడాలి అని ఆవేదన చెందాల్సిన అవసరం లేదు, కలవరపడాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరము లేదు. నిన్ను అర్థం చేసుకోలేని వాడు అలాగనే మాట్లాడతాడు. నిన్ను గూర్చి అర్థం చేసుకోలేని వాడు నిన్ను గూర్చి చెడుగానే మాట్లాడతాడు, కానీ మంచిగా మాట్లాడడు. నిన్ను అర్థం చేసుకున్నవాడు నిన్ను గూర్చి మంచిగానే మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పైన మాత్రం మేమిద్దరం దోస్తి అంటారు, లోపలేమో కోతలు కోస్తా ఉంటారు. పైనేమో చెప్పండి, పైనేమో దోస్తులము, లోపలేమో ఏస్టుగాళ్ళం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడి మాటని చెప్పారు. చివరిగా ఒక మాట, లూకా సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయము 22వ వాక్యం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగాత్యమని చెప్పాను. చప్పటు కొట్టి గట్టిగా ప్రభువును మహిమపరుచుకుందాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసయ్య 3వ రోజున ఏం చేశాడంట? లేచాడా లేదా? మరి లేచిన వాడు రేపు నీ నిందను కూడా తొలగిస్తాడనే నమ్మకం నీకుంటే చప్పటు కొట్టు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి ఎలా లేచాడనే నమ్మకం చెప్పబడుతుందో, అలాగే దేవుడు ఒకానొక రోజున ప్రభు కొరకు నిలబడిన వారికి నీతి కిరీటాన్ని నా దేవుడు ధరింపచేయును గాక. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం, మనుష్య కుమారుడు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగాత్యమని చెప్పాను. ఎట్ట లేస్తాడు అన్నవాడు లేకపోలేదు, లేస్తాడు అని నమ్మిన వాళ్ళు లేకపోలేదు. మరి మీకేం నమ్మకం ఉందో తెలియదు నాకు.
ఆయన లేస్తాడు అని నమ్మకం లేచాడు అనే నమ్మకం ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. యేసు ప్రభువు లేచాడు అని నమ్మకం ఎంతమందికి ఉంది? ఎత్తండి, కొంచెం పైకి ఎత్తండి. ఓకే, దింపండి. లేస్తాడు అనే నమ్మకం ఎంతమందికి ఉంది? లేస్తాడు అనే నమ్మకం ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. ఓకే, శాంసన్ ఒకడు, ఆయన పేరేం పేరు వెనకాల, ఆయన ఒకడు అటు ముగ్గురు లేపారు. ఇంకా యేసుప్రభు లేస్తాడంటే ఇప్పుడు లేస్తాడని లేచాడు కదా, ఇంకేం లేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. కాదు, ఆల్రెడీ లేచాడు కదా, ఆల్రెడీ లేచాడు, ఇంకా లేచేదేముంది అంటే మీ నమ్మకం అన్నమాట. ఇంకా లేవలేదు, ఇప్పుడు రేపు లేస్తాడేమో ఆదివారం అని. అంటే ఈరోజు మట్ల ఆదివారం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చదువుబడిన వంటి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చక్కగా ఈ మాట రాయబడి ఉంది. 24వ వచనం చూడండి. తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని నిమిత్తమై హల్లెలూయా. ఈ చదవబడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే తన ప్రాణమును రక్షించుకొనువాడు దాన్ని ఏం చేస్తాడంట? పోగొట్టుకుంటాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని చిత్తం లేకపోతే ఏమి కూడా చేయలేం. కాపాడబడాలని దేవుని చిత్తం అయితే కాపాడబడతావు, కాపాడబడకూడదని దేవుని ఉద్దేశంలో నువ్వు కాపాడబడలేవు. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు, తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని పోగొట్టుకుని. ఎవరితో చెప్పాడు ఈ మాటని? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. ప్రభు పేతురుతో చెప్తున్నాడు, పేతురుతో అంటున్నాడు, పేతురు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే మరణిస్తాడు. తన ప్రాణమును కాపాడుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఆ గుడిసెలో ఉన్నాడు. ఏంటండి, అర్థమైందా? గుడిసెలో ఉన్నవాడు లక్షల కోట్లు డబ్బులున్నా బిల్డింగ్లు కడితే మీద పడి సస్తానని గుడిసెలోనే ఉన్నాడు. గుడిసెలో చిన్న కర్ర పడి చచ్చిపోయాడు. ఏమైంది? డబ్బు. మరణము ఎవరు తప్పించుకొనజాలలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలామంది మనం చూస్తుంటాం, దారిని పోతుంటే బైక్ తగిలింది, దారిని పోతుంటే ఆటోడు కొట్టేసాడు, దారిని వెళ్తుంటే లారీ కొట్టేసింది, దారిని వెళుతూ ఉంటే నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి వచ్చి బస్సు కొట్టేసి చచ్చిపోయాడు. వాడు ఎందుకు నడుచుకుంటూ పోయాడు? బైక్ దొలుకుంటూ పోతే పడిపోతానేమో అని. సైకిల్ మీద వెళ్తే ఎవరో ఒకడు వచ్చి గుద్దేస్తాడని. నడుచుకుంటూ పోతే జాగ్రత్తగా వెళ్ళొచ్చు అనుకున్నాడు, కానీ వీడు వెనక నుంచి వచ్చాడు కొట్టేస్తాడు. అట్లాగే గుడిసెలో ఉన్నవాడు కర్రబడి తన ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని యేసయ్య చక్కగా చెప్పాడు ఏమని? తన ప్రాణమును రక్షించుకొని కోరువాడు దాన్ని ఎట్లా పోగొట్టుకుంటాడో ఎవరికి తెలియదు. అయితే తర్వాత మాట ఏమన్నాడు? నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, యేసు కొరకు ఎవరైతే జీవిస్తారో, యేసయ్య కొరకు ఎవరైతే నిలబడతారో, యేసు క్రీస్తు కొరకు ఎవరైతే నిందలు, అవమానాలు, కష్టాలను భరించి, శ్రమలైన, వ్యాధులైన, బాధలైన, నిందలైన వాటన్నిటిని భరించి యేసు క్రీస్తు కొరకు ఎవరైతే నిలబడగలుగుతారో తప్పనిసరిగా వాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడు ఎవరు చెప్పండి? పేద లాజరు. తన ప్రాణాన్ని కాపాడుకునే దానికి ధనవంతుడు అంటున్నాడు, లాజర్ని పిలుసు అంటున్నాడు. అయ్యా లాజరు, అబ్రహాము గారు, ఆ లాజర్ని పంపించండి, ఈ అగ్నిలో నేను వేతన పడుచున్నాను. అతను కొంచెం నీళ్ళు ఇస్తే నా గొంతును చల్లార్చుకుంటానంటే అబ్రహాం గారు ఏమన్నాడు తెలుసా? ఇది సమయము కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాట మాత్రం పాడతాం, గేటు దాటితే మాత్రం జుట్టు పట్టి పీక్కునే వాళ్ళు ఉంటారు కొంతమంది పిశాసులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. యేసయ్య కొరకు నిలబడ్డవాడే చివరికి నిత్య మహిమలు ప్రభుతో కూడా కాపాడబడతాడు. చెప్పండి, మనము వేటి నుండి రక్షింపబడితిమి. మొదటి మాట ఏంటి? పాపముల నుండి రక్షించబడ్డాం. రెండోది ఉగ్రత నుండి రక్షించబడ్డాం. నాలుగోది నిత్య మరణం నుండి రక్షింపబడితిమి. నాలుగోది సింహం అనగా సాతాను నోటి నుండి రక్షింపబడితిమి. ఐదోది నశించిన మనము దేవుడు మనల్ని రక్షించాడు. ఆరోది శత్రు చేతుల నుండి రక్షింపబడితిమి. ఏడోది మన ప్రాణమును నశింపకుండానట్లుగా మనము రక్షించబడ్డాం. అట్లా దేవుడు ఒక్కొక్క దానిలో నుండి మనల్ని ఆయన రక్షించి ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతు ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించేదం. ఆరాధన 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 ఆరాధన. అందరూ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదము అధికముగా, ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించేదము అధికముగా, ఆరాధింతును ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో సేవించేదం. పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవే. నీ పూర్ణ మనసుతో ఆరాధింతును, పూర్ణ బలముతో ప్రేమించేదం. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 ఆరాధన. కొట్టు. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతును ఆసక్తితో. ప్రేమించేదం అధికముగా, ఆరాధింతు ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదోని. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదోయ్. ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా, నన్ను చూచవే వందనమయ్యా. నీ పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదు, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదు. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేద్దాం అందరు కలిసి, ఆరాధింతూ ఆసక్తితో ప్రేమించేద్దాం అధికముగా, ఆరాధింతూ ఆసక్తితో పూర్ణ మనసుతో అందరూ పూర్ణ బలముతో ప్రేమించేద్దాం, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేద్దాం. ఆరాధన 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 ఆరాధన. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచమే వందనమయ్యా. యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరచమే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా, స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదు, నిన్ను పూర్ణ మనముతో ఆరాధింతు, పూర్ణ బలముతో ఆరాధింతు. అందరూ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదో అధికముగా ఆరాధింతు, ఆసక్తితో ప్రేమించేదో అధికముగా ఆరాధింతు, ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదో, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ఆరాధింతు. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించెను అధికముగా
ఆరాధింతో ఆసక్తితో ప్రేమించేదో అధికముగా ఆరాధింతో ఆసక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతో పూర్ణ బలముతో ప్రేమించేదో వంతుతో ఆరాధింతో పూర్ణ బలముతో ప్రేమించేదో ఆరాధన 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 ఆరాయసయ్యా ఆరాధన 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 అందరూ మనస్సారా పరిశుద్ధాత్మిక సన్నిధిలో యేసయ్యా హల్లెలూయా 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 ఓ జీసస్ థాంక్ యూ లార్డ్ హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రేమించేదో అధికముగా ఆరాధనతో ఆసక్తితో నిన్న పూర్ణ మనసుతో ఆరాధనతో పూర్ణ బలముతో ప్రేమించేదో ఆరాధన 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 గట్టిగా 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 చప్పటి కొడుతూ మనసారా 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏటి నుండి దేవుడు మనల్ని రక్షించాడో చక్కటి మాటలు మనం విన్నాం. చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నాటబడి నీరు కొట్టి ఫలించినట్టుగా రెండు చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడానికి స్తోత్రాలు, నజరేయడానికి వందనాలు తండ్రి. గడిచిన ఈ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంటికి రెప్పవలే కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నీ బిడ్డల మార్గాలు, ప్రయాణాలు, పనిపాట్లన్నిటిలో తోడుండి నీ దయగలిగిన రెక్కలన్నిటిలో భద్రపరిచి ఈ పునరుద్ధాన దినమందు మేమంతా కూడి నేను ఆరాధించుటకు మమ్మల్ని సమకూర్చినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ ఆరాధన ప్రారంభము నుండి ముగింపు వరకు మీరు మా మధ్యలో ఉన్నందుకై నీకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అనేక మంది బిడ్డలు వారి జీవితాల్లో మీరు చేసిన ఉపకారాలు అయ్యా సాక్ష్యం ఇచ్చి నేను మహింపరచడానికి సహాయం చేశారు తండ్రి. నీకు స్తోత్రాలు. మనసారా స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలయ్యా. మా ఆరాధన ద్వారా మీరే మహిమ పొందినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. దైవ సేవకులని నీ సన్నిధిలో నిలవబెట్టి లేఖనముల నుండి ఈ దినం అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఏ బండ నుండి మేము చెక్కబడ్డామో, ఏ బురద నుండి ప్రభు లేవనెత్తబడి నీ రక్షణ ఆనందాన్ని మేము పొందుకున్నామో, ఇది లేఖనాల ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. నువ్వు పాపము నుండి విడిపించువాడవని, ఉగ్రత నుండి కాపాడే దేవుడవని, ఎవరు తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయాసపడతారో వారి ప్రాణాన్ని పోగొట్టుకుంటారని, నా నిమిత్తం ఎవరు వారి ప్రాణాన్ని జీవితాన్ని త్యాగం చేస్తారో వారు నిత్య రాజ్యంలో ఉంటారు, వారి ప్రాణాన్ని వాళ్ళు రక్షించుకుంటారని ఈ దిన లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. కృపాభిషేకము చేత నింపి నడిపించమని, నీ బిడ్డ ఆశీర్వాదం చేత నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కూడిచిన ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును
ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు.